TSM6 న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ కార్యకర్త నల్లభాలు శశిధర్ గౌడ్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అక్రమంగా అరెస్ట్ అయిన శశిధర్ గౌడ్, బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు శశిధర్ గౌడ్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామం నివాసి బీఆర్ఎస్ కార్యకర్త నల్లబాలు శశిధర్ గౌడ్ రేవంత్ సర్కార్ పై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అక్రమంగా అరెస్టులు, జైలు పాలైన అతడి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, జిన్నారా మాజీ జెడ్పీటీసీ కొరడు బాలరెడ్డి, CGR ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జిన్నారా వెంకటేష్ గౌడ్, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 16, 2025 నాడు కానిస్టేబుల్స్తో అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అక్రమ కేసుల విషయంలో నేను వివిధ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యాను. తర్వాత నేను 2021లో ఏదైతే ఫోన్ వాడానో అది ఇవ్వాలని చెప్పి నన్ను అడిగితే నా దగ్గర లేదు. 2021లో వాడిన ఫోన్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అది పాడైందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 20 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. నన్ను ఇక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అక్కడికి నేను వచ్చి మీ ఫ్యామిలీని పరామర్శిస్తాను, మీకు భరోసా ఇస్తానని చెప్పి ఈరోజు రామన్న మా ఇంటికి వచ్చి అతని పుట్టినరోజు నాడు మా ఇంటికి వచ్చి నాకు భరోసా కల్పించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? గతంలో కన్నా ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి ధైర్యం ఉంది? ఇంతకుముందు అంటే గతంలో కూడా నాకు రామన్న ధైర్యంగానే నిలిచాడు, అండదండగా నిలిచాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే హోదాలో మళ్ళీ సేమ్. అంటే ప్రత్యేకంగా మీరు ఏదైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు కేటీఆర్ గురించి అన్ని విధాల్లో అండగా ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం. అంటే గతంలో ఎప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారు? 2009 నుంచి నేను ఉద్యమంలో ఉన్నా. ఉద్యమం టైంలో కూడా నాకు పార్టీ అండదండగా నిలిచింది. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా పార్టీ అండదండలతో ముందుకెళ్తాను. మీరు రీట్రీట్ చేసింది దేని మీద? అది చిన్న పోస్ట్, అది అసలు అది క్రైమ్ కూడా కాదు. అది హైకోర్టులో కూడా జడ్జి ముందు ప్రస్తావిస్తే ఆ పోస్ట్ను జడ్జి కూడా నవ్వడం జరిగింది. అది నో విజన్ ఓన్లీ 20% కమిషన్ అనే ఒక పోస్ట్ను బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని నేను రీట్వీట్ చేసినందుకు నా మీద కేసులు పెట్టడం జరిగింది. గతంలో కూడా కవిత వచ్చి మీకు పరామర్శించారు మీ కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఎలా అనిపించింది? ధైర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ. ఏదైతే 20 నెలల నుంచి అరాచక పాలన చూస్తున్నామో, ప్రశ్నిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజా పాలన చేస్తామని ప్రగల్భాలు వలికి ఇందిరమ్మ రాజ్యం అనేసి గబ్బాలు కొట్టిండు మన గుంపు మేస్త్రి ఆలియాస్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద అరెస్టులు చేసి కేసుల పాలు చేస్తాడు. ఈ దేశ చరిత్రలో ఒక పోస్ట్ చేస్తే రీట్వీట్ కొట్టినందుకు, ఆ రీపోస్ట్ చేసినందుకు జైలు వేసిన ఘనత మన గుంపు మేస్త్రిది. ప్రపంచంలో ఎక్కడా లేదు కావచ్చు ఈ వింత. ఆ వింతను తీసుకొచ్చిండు, కొత్త సంస్కృతికి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడైతే ఒక నల్లబాలు ఆలియాస్ శశి గౌడ్ బీసీ బిడ్డను పోలీసులందరూ వచ్చి తలుపులు బలగొట్టి లోపలికి వచ్చి వాళ్ళు ఇంట్లో అన్నం తింటుంటే గుంజుకపోయిన ఘనత రేవంత్ రెడ్డిది. ఆ ఇంటి నుంచి
భవిష్యత్ రథసారథి కేటీఆర్ గారు ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరిని ప్రశ్నించినా నువ్వు అరెస్టులు చేస్తావు కావచ్చు, ఒక్కొక్కరు కేసీఆర్ లై తిరగబడతారు. రాబోయే రోజులల్లా నీకు చుక్కలు చూపెడతారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఈ అరాచక పాలనను బంద్ చేసి నువ్వు ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి. ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జైల్లోకి తీసుకుపోతావచ్చు. నీ జైళ్లు సరిపోవు. పక్క రాష్ట్రం జైళ్లను వివిధ అంటే ఈ భారతదేశంలో ఉన్న జైళ్ళందరినీ అన్నిటినీ కూడా నువ్వు అరువు తీసుకోవాల్సి వస్తది. ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నావో వాళ్ళందరూ నిప్పు కణికలై నీ మీద తిరగబడతారు. రాబోయే రోజులల్లా ప్రతి ఒక్కరూ తెలంగాణ మిట్ట నీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఖబర్దార్, ఇప్పటికైనా నీ అరాచక పాలనను బంద్ చేసి నీకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు.